హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ఎయిమ్స్ జోధాపూర్ నుంచి మనకి స్టాఫ్ నర్స్ మరియు మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. మరి ఈ వీడియోలో మొత్తం కూడా తెలుసుకుందాము. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అయితే ప్రతి ఎయిమ్స్లో పడినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది జోధాపూర్ ఎయిమ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫండింగ్ వచ్చేసి ICMR నుంచి ఈ ఉద్యోగాలకు ఫండింగ్ అయితే రావడం జరుగుతూ ఉంటుందని ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి ఒకసారి ఉద్యోగ వివరాలు కూడా చూద్దాం మనం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే సీరియల్ నెంబరు, డిజిగ్నేషన్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ది పోస్ట్, క్వాలిఫికేషన్స్, మంత్లీ శాలరీ, టీనర్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి కూడా మనం చూద్దాము. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ వచ్చేసి ఒకటి వేకెన్సీ ఉంది. వీటికి MBBS లేదా BDS, BAMS పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ సాలరీ వచ్చేసి మనకు 65,000 ప్లస్ HRA 20% HRA ఇస్తారనమాట. అంటే ఈ 65,000లో 20% HRA అయితే కల్పించడం జరుగుతూ ఉంటుంది. టీనర్ వచ్చేసి మనకు 6 months వరకు అయితే ఉందండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 40 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 అన్నమాట. అంటే నాన్ మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీరికి కూడా 65,000 రూపాయలు ప్లస్ HRA 20% అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టీనర్ వచ్చేసి మనకి 6 months అయితే ఇచ్చారు. ఇక 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వీటికి అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట, ఇండియా లెవెల్ ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 ఫిజియోథెరపిస్టు. ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు ఒక వేకెన్సీ అయితే ఉందండి. సో ఇది మనకు ఫిజియోథెరపీలో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మరి 28,000 రూపాయలు ప్లస్ 20% HRA అయితే ఇస్తున్నారు. 6 months టీనర్ ఉంది. అలాగే 30 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్టు 3 ఇది గేట్ టెక్నీషియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే 28,000 ప్లస్ HRA 20% అయితే ఇస్తూ ఉంటారు. ఇక 6 months వచ్చేసి టీనర్ ఉంటుంది. అండ్ అలాగే 30 ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి 5th వన్ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 ఆయుర్వేద థెరపిస్ట్. అండ్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో ఆయుర్వేద థెరపిస్ట్లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. విత్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. 20,000 సాలరీ ఇస్తారు. HRA వచ్చేసి 20% ఇస్తారు. ఇక 6 months మనకు టీనర్ ఉంది. 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రాజెక్ట్ నర్స్ అండి. సో ఇవి మనకు 1 వేకెన్సీ ఉంది, ఒక వేకెన్సీ ఉంది. సో BSc నర్సింగ్ చేసి ఉండి 4 years కోర్స్ అనమాట. ఓకే, BSc నర్సింగ్ 4 years కోర్సు, లేదంటే పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 years ఉంటుంది కదా, సో అది చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే 28,000 పర్ మంత్ సాలరీ ఇస్తున్నారు. ప్లస్ HRA 20% అయితే ఇస్తూ ఉంటారు. ఇక 6 months అయితే టీనర్ ఉందండి. 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి డాటా ఎంట్రీ ఆపరేటరు 1 వేకెన్సీ ఉంది. వీటికి ఎవరైతే డిగ్రీ కంప్యూటర్ కోర్సులో డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా 29,200 రూపాయలు ఇస్తారు. అండ్ అలాగే 6 months టీనర్ అయితే ఉంది. 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఇంతకుముందు జోధాపూర్ ఎయిమ్స్కి సంబంధించి అని చెప్పుకున్నాం కదా, 18th June 2025 9:30 లోపు మీరు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. రూమ్ నెంబర్ P014, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ మెడికల్ అండ్ రిహాబిలిటేషన్, ఎయిమ్స్ జోధాపూర్. ఇక్కడికి మీరు 18th తారీఖు రోజున ఉదయం 9:30 లోపు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అక్కడ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే వాటితో పాటుగా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసుకొని తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని వీటిని ఫిలప్ చేయండి. ఓకే, ఎంత ఉంది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది కదా, మీరు సిగ్నేచర్ చేసి వీటి వెనకాల మీరు ఏవైతే మీ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జీరాక్స్ సెట్స్ పెట్టండి. ఒరిజినల్స్ తీసుకెళ్ళండి.
ఆ యొక్క ఇంటర్వ్యూలో మీ యొక్క ఒరిజినల్ చెక్ చేసి జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని వీటి వెనకాల పెట్టినటువంటి మీ యొక్క జిరాక్స్ సెట్స్ని తీసుకుని వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారా లేదన్నది నెక్స్ట్ ఫర్దర్గా అయితే తెలియజేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేసిన, అంటే వాట్సాప్లో రాదు పోస్ట్ చేయడానికి, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పీడిఎఫ్ పోస్ట్ చేయడానికి వస్తుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఆ యొక్క గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. అందులో మనం ఇలాంటి అప్లికేషన్ పీడిఎఫ్లు, అప్లికేషన్ లింకులు అందులో మీకోసం ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకునేటటువంటి అవకాశం ఉంది గ్రూపులలో. కాబట్టి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరం కాబట్టి ఇంతసేపు చూసారనే అర్థం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే. అలాగే గ్రూప్స్లలో కూడా జాయిన్ అయ్యి ఉండండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపాయలు అయితే మాకు తెలియజేయండి. మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయడం నేర్చుకోండి. కొంతమంది అయితే చూడకముందే ఇది ఫేకా రియలా అని చెప్పేసి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. వీడియో మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.